ఒక మంచి బిర్యానీ అంగడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. సరే మాధవి నేను పిల్లలు అందరం వచ్చి నెల్లూరుకి వచ్చేసాము. నెల్లూరు కొత్త కాలేజ్ సెంటర్ దగ్గర ఉండే మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో ఈ హోటల్ గురించి చెప్తున్నారు. ఈ హోటల్ పేరు వచ్చి హనీఫా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. దగ్గరగా ఒక 6 నెలల నుంచి కమెంట్ చేస్తున్నారు ఇక్కడికి రానా అనేసి ఫ్యామిలీతో. బీచ్ కి వచ్చిపోయే వాళ్ళతో ఈ రోడ్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటది. ఈ హోటల్ కి ఇంకో పేరు కూడా ఉంది, 1990s బిర్యానీ అంగడి. ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్. అయితే కొత్త కాలేజ్ సెంటర్ కి అయితే వచ్చేసాము. చూడండి, ఈ స్కూల్ నుంచి కరెక్ట్ గా కొంచెం ముందరకు పోయామంటే బిర్యానీ అంగడి కనిపిస్తుంది. నీట్ గా మీరే చూడొచ్చు, హనీఫా ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇండియన్ బ్యాంక్ కూడా ఈ హోటల్ కొంచెం ముందరగానే ఉంటది. ఈ హోటల్ గురించి ఎక్కువగా కమెంట్ చేసింది వచ్చి హరీష్ గారు అలాగే శ్రావణి గారు. వీళ్ళు ఇక్కడే ఈ సెంటర్ లోనే ఉంటారంట. ఈ హోటల్ గురించి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏందనేది డీటెయిల్డ్ గా హోటల్ ఓనర్ అన్ననే అడుగుదాము. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వచ్చేసి మనం నెల్లూరులో ఉన్నాము. మీకు కొత్త బిర్యానీ అంగడి చూపించేస్తాను. ఇది ఎందుకు స్పెషల్ అనేది ఆ అన్న, ఈ హోటల్ ఓనర్ అన్న మాటలనే తెలుసుకునేద్దాము. దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది దగ్గర ఇప్పటికి ఒక హోటల్ స్టార్ట్ చేసి 35 ఏళ్ళ దాకా అవుతా ఉంది. అన్న హాయ్, మీ పేరునా? ఓకే. ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1990లో స్టార్ట్ చేసినారంటే ఈ హోటల్ని. ఇక్కడ చేసే బిర్యానీ గురించి స్పెషల్ గా చెప్పాలంటే అంతా కట్లు పొయ్యి మీద మాత్రమే చేస్తారు. ఆ చికెన్ బిర్యానీకి వాడే రైస్ వచ్చేసి యూనిటీ రైస్ వాడుతా ఉన్నారు వీళ్ళు. 1990లో ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారంట దీన్ని. అప్పుడు మీ వయసు ఎంత? అప్పట్లో చాలా యంగ్ ఏజ్. దానివల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఈ హోటల్ ఫీల్డ్ పైన. తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ అయిపోయారు. ఓకే. 2003 నుంచి వాళ్ళ ఫాదర్ రిటైర్ అయిన వెంటనే 2003 నుంచి అయితే ఈ హోటల్ టేక్ ఓవర్ చేసేసారు. ఇక్కడ సాయంకాలం 5 ఏంటంటే చాలు వేడిగా చికెన్ పకోడా, లెగ్ పీస్లు, లాలీపాప్లు వేస్తా ఉంటారు. అలాగే కంచు పెట్టి కూడా వేస్తా ఉంటారు. ఇంకా ఇక్కడ చికెన్ వింగ్స్, చికెన్ తందూరి, చికెన్ లివర్, ఈ బోట్ లో ఉండేటివన్నీ కూడా అమ్మేస్తా ఉంటారు. ఈ హోటల్లో స్పెషాలిటీ ఏంద్రా అంటే చూడండి, బిర్యానీని కుండ బిర్యానీని అమ్ముతారు, తర్వాత బుట్ట బిర్యానీ అమ్ముతారు, ఇలా బకెట్లలో బిర్యానీ అమ్మేస్తారు, దమ్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ, అన్ని రకాలు ఉంటాయి. ఇంకా స్టార్టర్స్ అయితే మీకు చెప్పలే పర్లేదు. చూడండి, కంజు పిట్ట, ఇంకా ఇక్కడ లెగ్ పీసులు చూడండి, తర్వాత చికెన్ పకోడా ఉంది, లివర్ ఉంది, కందనకాయలు ఉన్నాయి, అంతేనా? వింగ్స్ కూడా ఉన్నాయి, వింగ్స్ లాలీపాప్, చికెన్ ఫ్రై కూడా ఉంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వేడిగా సంగటి ముద్ద, దాంట్లోకి చేపల పులుసు. వీళ్ళ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే కట్ల పొయ్యి మీద మాత్రమే చేస్తారు. మీరు బయట చూడొచ్చు, అక్కడ పొయ్యి కూడా ఉంది, పద్దెన వేస్తారు నీట్ గా వేడిగా. బిర్యానీలు చేస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఫ్రైడ్ రైస్లు కూడా ఉన్నాయి. అలాగే నూడిల్స్ చేస్తారు, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇవన్నీ కూడా అమ్ముతారు. ఈ బిర్యానీ దేంతో చేస్తారు తెలుసా? యూనిటీ ఫ్రైడ్ రైస్ వేస్తున్నారు, సన్ఫ్లవర్ నూనె వాడుతున్నారు, తర్వాత నెయ్యి వేస్తారు, గోంగూర ఉంది, టమాటోలు, ఇలా అన్ని మసాలాలు అన్ని నీట్ గా వేస్తారు. పిల్లలు కూడా తినచ్చు నీట్ గా. ఈ హోటల్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? మామూలుగా తింటా ఉంటారు, ఇక్కడికే వచ్చి తీసుకుని వెళ్తాంటారా? ఇక్కడ మీకు బాగా ఏది ఇష్టము? సంగటి ఎప్పుడైనా తిన్నారా? బిర్యానీ తీసుకుంటాం. ఓకే, ఎప్పుడు బిర్యానీ. ఓకే, బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? మీకు తినేది ఏం బిర్యానీనా? చికెన్ బిర్యానీనా? ఓకే. ఎంత రేట్ ఎంత? 100 రూపాయలు బిర్యానీ. ఓకే, మేలు అనిపిస్తా ఉందా? 100 రూపాయలకి 3 పీసులు అంటే? వీడియో ఎంతసేపు తీస్తాను అంతసేపు ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. ఆ ఫ్రైడ్ రైస్ అన్న అయితే దెబ్బ సౌండ్ చేస్తానే ఉన్నాడు. ఇక్కడ బిర్యానీలు ఎంత రేట్ అని కనుక్కునేద్దాము. అన్న, బుట్ట బిర్యానీ రేట్ ఎంత? ఇది వచ్చి 350 రూపాయలు అంటే బుట్ట బిర్యానీ. ఎంతమంది సరిపోతుంది? అది ముగ్గురికి ఈజీగా సరిపోతుంది అంట. అన్న, కుండ బిర్యానీ 550 రూపాయలకి ఒక కుండ బిర్యానీ ఇచ్చేస్తున్నారు. మొత్తం ఎన్ని పీసులు రావచ్చునా? 15 పీసులు. ఓకే, 15 పీసులు వస్తాయి దీంట్లోకి. అండ్ ఈ బకెట్ బిర్యానీ దీని కాస్ట్ ఎంత? 550. దీని కాస్ట్ కూడా 550 రూపాయలు. ఓకే, దీంట్లో కూడా 15. మీకు కుండ కావాలన్నా బకెట్ కావాలన్నా? నేనైతే కుండనే తీసుకుంటా. అండ్ అలాగే చికెన్ దమ్ బిర్యానీ, ఈ ప్లేట్ రేట్ ఎంత? 100 రూపాయలకి 3 పీసులు వస్తాయి. చూడండి ఎంత పెద్ద పీసులు, 1, 2, 3. గోంగూర పచ్చడి, దాంట్లోకి రైతా, ఎర్రగడ్డలు ఇచ్చిన నంచుకునే దానికి. ఎర్రగడ్డల రేట్లు అసలు ఎక్కువగా ఉన్నాయి, అయినా కూడా ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ లెగ్ పీస్ బిర్యానీ రేట్ ఎంత? 60 రూపాయలు. సో చూసారు కదా, 60 రూపాయలకే లెగ్ పీస్ బిర్యానీ ఇచ్చేస్తున్నారు విత్ కోడిగుడ్డు. మనకు కోడిగుడ్డు ముఖ్యం బిగ్లో. అండ్ సంగటి, సంగటి చేపల పులుసు రేట్ ఎంత?
150 రూపాయలకి సంగటి చేపల పులుసు ఇస్తారు. ఒక పెద్ద ముక్క వేస్తారు, చేప ముక్క. నేను చాలా ఊర్లు తిరిగాను కానీ నెల్లూరులో ఇచ్చినంత రేట్లు తక్కువగా ఇంకెక్కడ కూడా ఇయ్యరు. అంత తక్కువ ఉంటాయి రేట్లు, బిర్యానీ రేట్లు. అది వచ్చేసి 100 రూపాయలు చికెన్ బిర్యానీ తీసుకునింది. వెజ్ మీల్స్ తినమంటే మాత్రం తిందగాని బిర్యానీ అయితే కడుపు నిండా తినేస్తుంది. ఏ మొహమాటమే ఉండదు, వదలను కూడా వదలదు ఒక మొక్క కూడా. పాప కళ్ళంతా ఆ లెగ్ పీస్ పైన ఉంది, అది కావాలంటా ఉంది. ఇక్కడ కూర్చునే దానికి నీట్ గా ఇలా సైడ్ టేబుల్ ఏర్పాటు చేసి ఉంటారు. రైతా, గోంగూర పచ్చడి ఎంతైనా వేసుకుని తినొచ్చు. బీచ్ రోడ్ చాలా దగ్గర, నెల్లూరు బీచ్ చాలా దగ్గర. ఇట్లా పోయే వెహికల్స్ అన్ని కూడా చాలా మంది ఆగి మరి ఇక్కడ కొనుక్కొని వెళ్తా ఉంటారు. చాలా స్టూడెంట్స్ కానీ. తర్వాత 2004లో ఇక్కడ అన్నకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే ఛత్రపతి సినిమా షూటింగ్ జరిగింది. వాళ్ళ టీం అంతా వచ్చి ఇక్కడే తిన్నారంట. కోవర్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడే దగ్గరలోనే. అక్కడికి వెళ్ళి ఇప్పుడు షూటింగ్ జరిగింది కొన్ని సీన్లు ఛత్రపతి సినిమావి. అప్పుడు బిర్యానీ ఇక్కడి నుంచే మొత్తం తీసుకుని వెళ్ళారంట షూటింగ్ లొకేషన్ కంతా. అన్న ఒక రోజుకి ఎన్ని కేజీలు చికెన్ బిర్యానీ అమ్ముతారు? మార్నింగ్ అంటే మధ్యాహ్నం పూట 30 కేజీలు. ఓకే, పొద్దున పూట 30 కేజీల బిర్యానీ వేస్తారంట. నైట్ పూట 20 కేజీలు. ఓకే, మళ్ళీ నైట్ ఇంకోసారిగా 20 కేజీలు వేసుకుని అమ్మేసుకుంటా ఉంటారంట రోజు. మొత్తంగా ఒక రోజుకి 50 కేజీల చికెన్ బిర్యానీ అమ్ముతా ఉంటారు ఇక్కడ. హోటల్ ఎగ్జాక్ట్ అడ్రస్ అడిగి కనుక్కుందాము. అన్న చెప్పండి అడ్రస్. ఇది వచ్చి మైపాడ్ బీచ్ రోడ్. ఓకే, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మైపాడ్ బీచ్ రోడ్కి వచ్చేయాలి నేరుగా. కొత్త కాలువ సెంటర్. నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ పెద్ద చెట్టు నుంచి కొంచెం నేరుగా వచ్చేసినారంటే ఈ షాప్ కనిపించేస్తుంది మీకు. ఇంకో మెయిన్ విషయం ఏంద్రా అంటే ఇక్కడ ఫుడ్ కలర్స్ అయితే వాటర్. ఒక రోజుకి ఎంత చికెన్ కావాలో అంతే తెచ్చుకొని వేడివేడిగా చేసుకొని అమ్మేస్తా ఉన్నారు. ఈ హోటల్ టైమింగ్ వచ్చేసి పొద్దున 11 నుంచి రాత్రి 10 దాకా అమ్మతానే ఉంటారు బిర్యానీ.